బెంగళూరులోని వాసవి కన్వెన్షన్ సెంటర్లో సాగుతూ ఉన్న కార్యసాధకుడు హనుమంతుడు అనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనానికి మీకందరికీ మొదటి రోజు ప్రవచనానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టు నిండు మొయిల్లై. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టు నిండు మొయిల్లై. కమ్మని భావములీయగా కమ్మని వాక్యములీయగా అమ్మనే ప్రార్థింతు. కమ్మని వాక్యములీయగా అమ్మనే ప్రార్థింతు. గుండెడాత్మీయతతో మా అమ్మనే ప్రార్థింతు. గుండెడాత్మీయతతో. కార్యసాధకుడు హనుమంతుడు అనే ఈ ప్రవచనానికి ప్రధానమైన ఆధారం వాల్మీకి రామాయణంలోని సుందరకాండ. వాల్మీకి రామాయణంలో ఏ కాండ ఎంతకాలం జరిగింది అనడానికి ఒక లెక్క ఉంది. బాలకాండ 12 సంవత్సరాలు జరిగింది. 12 సంవత్సరాల కథ. బాలకాండ పూర్తయ్యేసరికి రామలక్ష్మణులకి 12 ఏళ్ళు దాటి 13వ ఏట ప్రవేశించారు. 13వ ఏటే వారికి వివాహం అయింది. అయోధ్యకాండ అక్కడి నుంచి 12 సంవత్సరాల 1 మాసం కథ. అక్కడికి 25 ఏళ్ళు సుమారుగా ఉన్నాయి. రాముడు వనవాసానికి బయలుదేరే సమయానికి 25 ఏళ్ళు. అప్పటికి సీతాదేవికి 18 ఏళ్ళు. ఇవన్నీ లెక్కలు చాలా స్పష్టంగా వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి. రాముడి కంటే సీత పెద్దదంటారు. ఎందుకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. 1 కాదు 2 కాదు 7 ఏళ్ళు చిన్నది. వనవాసానికి బయలుదేరే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్ళు అయితే ఈవిడ వయస్సు 18 ఏళ్ళు. పెళ్లి నాటికి ఆయన వయస్సు 13 ఏళ్ళు అయితే ఈవిడ వయస్సు 6 ఏళ్ళు. జనక మహారాజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్లి చేశాడు. చిన్నపిల్ల కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్లి చేశాడు. తలంబరాలు పోయిస్తుంటే కూడా చేతులు ఎత్తి ఆయనే పోయించాడు. పొయ్యలేదు ఆవిడ. ఆ ముచ్చట్లన్నీ ఆ రోజుల్లో ఉండేవి. అప్పటి నుంచి అతనే భర్త అతనే భార్య అనే భావన ఉండడం వల్ల కలకాలం ఆ బంధం అలా నిలబడింది కూడా. అలాగా లెక్కగా చూస్తే బాలకాండ 12 సంవత్సరాల కథ అయితే అయోధ్యకాండ 12 సంవత్సరాల 1 మాసం 10 రోజుల కథ. రోజులతో సహా లెక్క ఉంది దానికి. మళ్ళీ అరణ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం కథ. అది 14 ఏళ్ళు వనవాసమైన అందులో కిష్కింధ కూడా కలిపి వస్తుంది. కిష్కింధ యుద్ధం అన్నీ కలిపే అరణ్యవాసం. అందుకని 13 సంవత్సరాల 1 మాసం కథ. కిష్కింధకాండ కేవలం 8 నెలల కథ, 8 months. సుందరకాండ కేవలం 1.5 రోజు కథ, 1.5 day. మన గంటల లెక్కలో చెప్పాలంటే 36 గంటలు. ఏదో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెడితే సరిపోతుంది, విశాఖపట్నం నుంచి ఢిల్లీ పెడితే సరిపోతుంది. అది రైల్లో 36 గంటలు అంతే. 36 గంటల్లో కథ పూర్తయింది. యుద్ధకాండ 21 రోజుల కథ, 21 days యుద్ధం జరిగింది. ఇవన్నీ లెక్కలు పక్కాగా ఉన్నాయి. పరిశోధనల అనంతరం అనేక రకాల ఆధారాలు చూసుకుని తర్జన భర్జనలు పడి తేల్చినటువంటి లెక్కలు. ఈ లెక్క మనం ఇప్పుడు ఎందుకోసం చెప్పుకోవడం అంటే, అన్ని కాండల్లోకి అతి తక్కువ సమయంలో జరిగినటువంటి కథ కలిగిన 1.5 రోజుల సుందరకాండ మొత్తం రామాయణంలో రామాయణ మహామాల రత్నం అన్నట్టుగా నిలబడింది. అందుకే మనకు తెలుగులో చెప్తారు, కాకిలా కలకాలం బతకడం కంటే హంసల 6 నెలలు బతకడం మంచిదే. మనం అందరం ఆయుర్దాయాల గురించి బాగా తాపత్రయపడిపోతూ ఉంటాం. షష్ఠి పూర్తి వచ్చినా, సప్తతి వచ్చినా, ఇంకా 80 కూడా నిండినా ఇంకా ఆయుర్దాయం పెరగాలంటే ఏ యజ్ఞం చేయాలని ఆలోచిస్తాం. ఆయుర్దాయం ముగిసిపోయేలోగా ఏమి సాధించాలి అని ఆలోచించాలి. ఆయుర్దాయం పెంచుకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ 30 ఏళ్ళు సర్వీస్ చేసి విసుగుపోయిన వాడికి ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ పెంచితే వచ్చేది ఏం లేదు, విసుగు తప్ప. ఆ 2 ఏళ్ళు సర్వీసు ఆ జీతం కొడుకులకి ఏమైనా ఉపయోగపడుతుందేమో కానీ వీడికేం ఉపయోగపడదు.
దానివల్ల వచ్చేది ఏమైనా విసుగు వస్తుంది. పైగా అధవసంత ఇప్పటికీ చేసి చేసి విసిగిపోయి పెంచకుండా ఉంటే ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు. తీరా పెంచాక దాన్ని తీసుకోకుండా ఉండలేం, ఏమి చేయాలో తెలియదు. అంచేది మనిషి కూడా ఆయుర్దాయం గురించి తాపత్రయపడకూడదు. ఆయుర్దాయం ముగిసేలోగా మనం చేరవలసిన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఆయుర్దాయం 100 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు అయితే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేదే ముఖ్యం. అదే సుందరకాండ. ఆయన బయలుదేరింది మొదలు 1.5 రోజులో ఆయన లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వచ్చాడు. 1.5 రోజు అనేది ఈయన బయలుదేరిన క్షణం మొదలు తిరిగి వచ్చి రాముడికి కనిపించే వరకు లెక్క. లంకలో గడిపింది కాదు, లంకలో గడిపింది ఒక రాత్రి. ఒక రాత్రి మర్నాడు పొద్దున్న, అంతే, ఇంకేం లేదు. సాయంత్రానికి వచ్చేసాడు. అంత వేగంగాను అంత సమర్థంగాను కార్యాన్ని నిర్వహించుకుని వచ్చాడు. అందుకే కార్యసాధకుడు హనుమంతుడు అని దీనికి కార్యకర్తలు శీర్షిక పెట్టారు. దీనికి ముందుగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే హనుమంతుని పుట్టుకలోనే ఒక రహస్యం ఉంది. ఆయన పుట్టుకకి సంబంధించి కొన్ని జీన్స్ ఉన్నాయి, కొన్ని జన్యువులు. ఆ జన్యువుల బలం ఆయనకి చాలా కలిసి వచ్చింది. ఆయన తల్లి అంజనాదేవి అందరికీ తెలుసున్నది. కానీ ఆవిడ పూర్వజన్మలో పుంజిక స్థల అని అప్సరస్సు. ఆవిడ మొదటి జన్మ అంజనాదేవి కంటే ముందు జన్మ పుంజిక స్థల. పుంజిక స్థల ఘృతాచి మేనక రంభా విప్రజిత్తి స్వయం ప్రభ అన్నట్టుగా అప్సరోగణంలో చాలా పేరు మోసినటువంటి స్త్రీ. ఆవిడ కూడా పాల సముద్రంలోంచి పుట్టిన 60,000 మంది అప్సరస్సుల్లో ఒక ఆవిడ. క్షీరసాగర మథనం జరుగుతుంటే 60,000 మంది అప్సరస్సులు పుట్టారు. ఈ రంభా మేనక లాంటి వాళ్ళందరూ అక్కడే పుట్టారు సుమారుగా, ఏదో కొంతమంది తప్పితే. అందులో పుంజికస్థల కూడా ఒక ఆవిడ. ఆవిడే తర్వాత జన్మలో అంజనాదేవిగా పుట్టి కేసరి అనే వానరశ్రేష్ఠుణ్ణి పెళ్లి చేసుకుని ఆ దాంపత్య బంధం ఫలంగాను ఆ పైన వాయుదేవుని వరప్రసాదంగాను హనుమంతుడికి అందావిడ. ఎందుకు ఇంత జరిగింది అంటే ఈ పుంజిక స్థలని రావణాసురుడు దుర్మార్గుడు బలాత్కారం చేశాడు అప్సరస్సుగా ఉండగా. ఆవిడేం చెయ్యలేకపోయింది, బలాత్కారానికి తలొగ్గాల్సి వచ్చింది. కానీ కక్ష మనసులో ఉండిపోయింది, కోపం. నేనేం చేయలేకపోతున్నా, ఈ దుర్మార్గుడికి వశమైపోవలసి వచ్చింది. వీళ్ళిలా ఎంతమందిని మింగేస్తాడు, ఎంతమంది శీలాలను నాశనం చేస్తాడు, ఎన్ని సంసారాలు కూల్చేస్తాడు. వీడికి చావు అనేది లేదా? అసలు బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎందుకు వరాలు ఇస్తారు? ఇచ్చింది వరమా, కండ కావరమా అని ఆవిడ మనస్సులో బాగా కోపం పెంచుకుని ఆవిడే అంజనాదేవిగా జన్మించింది. ఆ అంజనాదేవికి ఆంజనేయ స్వామి జన్మించాడు. అందుకే పుంజిక స్థలకి సంబంధించినటువంటి మాసంలోనే హనుమ జయంతి వస్తుంది. హనుమ జయంతి ఎప్పుడు జరుపుకోవాలంటే శాస్త్రం ప్రకారం, వాల్మీకి రామాయణం ప్రకారం, అంతేకాదు వ్యాస భాగవతంలో చెప్పిన ప్రకారం కూడా ఎప్పుడు జరుపుకోవాలంటే వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకోవాలి. మనం దక్షిణ ప్రాంతంలో దక్షిణాది భారతం అంతా అలాగే జరుపుకుంటాం. మనం వైశాఖ బహుళ దశమి మే నెలలో వస్తుంది. ఎందుకు జరుపుకోవాలి అంటే వైశాఖ మాసానికి అధినాయకురాలు పుంజిక స్థల వాళ్ళ అమ్మ. ఏమిటి అధినాయకురాలు, అప్సరస అధినాయకురాలు ఏమిటి? ఇది గొప్ప రహస్యం. ఇది భాగవతంలో ఉంటుంది, వ్యాస భాగవతంలో ఉంటుంది, 12వ స్కంధంలో ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి రకరకాల విశేషాలు, యుగాంతర విశేషాలు, ధర్మాలు అన్నీ చెబుతాడు ఉద్ధవుడు అనే మిత్రుడికి. ఇంకా సుఖమహర్షి పరీక్షిత్తు సందర్భంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. అప్పుడు ఉంటుంది ఈ మాట. ప్రతి మాసానికి మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం 7 పాలకులు ఉంటారు ప్రతి మాసానికి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇత్యాదులుగా ఉండే 12 మాసాలకి 12 ఏళ్ళు 84 మంది పాలకులు ఉంటారు. ఆ 7 ఎవరు అంటే అందులో ప్రతి మాసానికి ఒక ఋషి ఉంటాడు. ఇంకొక ఆయన మామూలు ఋషి కాకుండా దేవర్షి ఉంటాడు. దేవఋషి, ఋషి, రాజర్షి, మహర్షి, దేవర్షి అని ఇవన్నీ శ్రేణులు. అందరూ ఋషులు అనేకూడదు, తేడా ఉంటుంది. ఋషి అంటే 10th క్లాసే,
రాజర్షి అంటే ఇంటర్మీడియట్, మహర్షి అంటే డిగ్రీ, దేవర్షి అంటే పీజీ పిహెచ్డి కూడా. ఆ దేవర్షుల్లో వాళ్ళే నారదుడు, అసితుడు, దేవలుడు మొదలైన వాళ్ళు. అది పైశ్రేణి, అది దేవర్షి అని. ఒక దేవర్షి భూమండలానికి వచ్చాడు అంటే ఏదో దివ్య సంకల్పం లేకుండా రాడు. బెంగళూరు విమానాశ్రయంలో హట్టీ కాఫీ తాగి వెళ్ళిపోదామని దేవర్షి రాడు. ఎంత బాగున్నా కానీ మనం తాగుతాం, ఆయన తాగడం. కాలక్షేపానికి రారు వాళ్ళు, ఒక దివ్యమైన ప్రయోజనంతో వస్తారు. అలాగ ఒక ఋషి ఉంటాడు ప్రతి మాసానికి పాలకులుగా, ఒక దేవర్షి ఉంటాడు, ఒక యక్షుడు ఉంటాడు, ఒక రాక్షసుడు ఉంటాడు. అది పాలనా విధానం. రాక్షసుడు కూడా ఉంటాడు, యక్షుడు ఉంటాడు, ఒకడు రాక్షసుడు ఉంటాడు, ఒక అప్సరస ఉంటుంది, ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఉంటాడు, నాగజాతికి చెందిన వీరుడు ఒకడు ఉంటాడు. ఈ 7 కలిసి ప్రతి మాసాన్ని పాలన చేస్తారు. ఇలా 12 ఏళ్ళు 84 మంది పాలన చేస్తారు ఏడాది అయ్యేలోగా. ఆ 84 మంది నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టాయి. సరిగ్గా భూమండలం మీద ఉన్న జీవరాశుల సంఖ్య మన పురాణాల ప్రకారం 84 లక్షలు. లక్ష అంటే జీవరాశి, జీవుడు కాదు. మానవుడు ఒక రాశి, పాము ఒక రాశి, పక్షి ఒక రాశి, చేప ఒక రాశి. ఇలాంటి రాశులు 84 లక్షలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క రాశికి కొన్ని 100 కోట్ల జనాభా ఉంటుంది. మానవుల జనాభా ఈ మధ్య లెక్కల ప్రకారం 800 కోట్లు. త్వరలో 2050వ సంవత్సరానికి 1000 కోట్లు నిండుతుందని చెబుతున్నారు. అందులో మన భారతదేశంలో ఎక్కువ పుణ్యం. మనమే చాలా శ్రమ పడుతున్నాం జనాభా పెంచడానికి. అందులో చాలా పుణ్యం మందే. ఇంక చైనా వాళ్ళని కూడా మించిపోయాం. ఇదివరకు చైనా వాళ్ళు కూడా మనతో పోటీ పడేవారు, ఇప్పుడు వాళ్ళని కూడా మించిపోయాం. అందుకని ఈ 80 ఒక్కొక్క జీవరాశికి కొన్ని 100 కోట్ల జనాభా ఉంటుంది. మానవులు చాలా తక్కువ, నిజం చెప్పాలంటే 800 కోట్లు అనుకుంటాం. కానీ చీమలతో పోల్చుకుంటే, పాములతో పోల్చుకుంటే మానవులు చాలా తక్కువ. అవి కొన్ని 1000 కోట్లు ఉంటాయి. అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉండాలి. కాబట్టి 1,00,000 జీవరాశులకు ఒక అధిపతి చొప్పున 84 లక్షల జీవరాశులకి 84 అధిపతులు ఉంటారు. దాన్ని మళ్ళీ సంవత్సరం లెక్క ప్రకారం 12 మాసాలకి 12 ఏళ్ళు 84 చేశారు. ఈ మాసానికి వైశాఖ మాసానికి ఉండే అధిపతులు ఎవరయ్యా అంటే భాగవతంలో చెబుతారు ఆ విషయాలు. అర్యమాపులకో అథౌజాక, అర్యమాపులకాథౌజాక, అర్యమాపులకాథౌజాక, నారద కచ్చనీరశ్చ, అర్యమాపులకాథౌజాక, ప్రకేతి పుంజికస్థల, నారద కచ్చనీరశ్చ నయంచేతే స్మ మాధవం అని భాగవతం 12వ స్కంధంలో 11వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్తారు. ఎవరు ఈ మాధవ మాసం వైశాఖ మాసానికి అధిపతులు చెప్తారు. మాధవ మాసం అంటే మనకు మళ్ళీ కొత్త, మనం వైశాఖం అంటాం. వైదికమైన లెక్కల ప్రకారం ఈ పేర్లు ఉండవు. వైదికమైన లెక్క ప్రకారం వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇవి మన లెక్క కోసం పెట్టిన పేర్లు. వేదాల్లో ఎక్కడ ఈ పేర్లు ఉండవు. చైత్ర వైశాఖాలని మధుమాసం, మాధవ మాసం అంటారు. జ్యేష్ఠ ఆషాఢాలని శుచిమాసం, శుక్రమాసం అంటారు వేదంలో. శ్రావణ భాద్రపదాలని నభోమాసం, నభస్యమాసం అంటారు. ఆశ్వీజ కార్తీకాలని ఇషుమాసం, ఊర్జమాసం అంటారు. ఇషేత్వోర్జేత్వావాయవస్థోపాయవస్థ దేవావ సవిత అనే మంత్రంలో ఉన్నది అదే. ఇషుమాసం, ఊర్జమాసం అంటారు. అలాగే మార్గశిర పుష్యమాసాలని సహమాసం, సహస్యమాసం అంటారు. చివర ఉండే మాఘ ఫాల్గుణ మాసాలని తపోమాసం, తపస్యమాసం అంటారు. ఆ లెక్క ప్రకారం చైత్రం మధుమాసం అయితే వైశాఖం మాధవ మాసం అవుతుంది. అందుకే భాగవతంలో ఈ శ్లోకంలో నయంచేతే స్మ మాధవం, మాధవ మాసం అనే పేరు కలిగిన వైశాఖ మాసానికి పాలకులు ఎవరు అంటే ఏతే స్మ, ఈ 7 అన్నారు. 7 ఎవరంటే అందులో అర్యమా, అర్యముడు, శక్రుడు, పూష, సవిత ఇవన్నీ వీళ్ళందరూ ద్వాదశాదిత్యుల్లో ఉండేవాళ్ళు. విష్ణువు అందులో అందరికంటే చిన్నవాడు విష్ణువు, కానీ విష్ణువుకే గౌరవం ఎక్కువ. జఘన్యజో విష్ణువు అంటారు. చివర పుట్టాడు విష్ణువు. ఇంద్రుడే పెద్దవాడు విష్ణువు కంటే. అందుకే విష్ణువుని ఉపేంద్ర అంటారు.
విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది. ఉపేంద్రో వామన ప్రాంశురౌ అని ఉంటుంది. ఉపేంద్ర వామనక. ఉపేంద్ర అంటారు, అంటే ఇంద్రుడి తర్వాత వాడు కాబట్టి ఉపేంద్రుడు అన్నారు. ఇంద్రుడే పెద్ద, ద్వాదశాది సూర్యుడు అందరూ పెద్దే, విష్ణువే చిన్నవాడు. కానీ తేషాం జగన్యజ శ్రేష్ఠక గుణమురీత్యా శక్తిరీత్యా కనిష్ఠుడైన విష్ణువే 12 మంది ఆదిత్యుల్లోనూ గొప్పవాడు. అందుకని ఆయన్ని మనం ఆరాధిస్తాం. అలాగా అర్యముడు అంటే ద్వాదశాదిత్యుల్లో ఒకడు. అర్యమా, పులహ, పులహుడు అనేవాడు ఋషుల్లో ఒక ఆయన. మరీచి, పులహుడు, పులశ్చుడు, క్రతువు వీరిని సప్తమహర్షుల్లో ఒకరిగా పేర్కొంటారు. ఆ పులహుడు. అధ ఓజాక, ఓజసుడు అని ఒక ఆయన, ఆయన యక్షుడు. ఋషులు ఈ ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఉండాలి, ఎందుకంటే కాంతి ఉండాలిగా, సూర్యకాంతి ఉండాలిగా. ఒక ఋషి ఉండాలి, ఎందుకంటే తపోమయమైన వాతావరణం ఏర్పడాలి. ఒక యక్షుడు ఎందుకంటే మాయలు చేయడానికి. లోకంలో మాయలు ఎందుకే జరుగుతుంటాయి? యక్షమాయ. యక్షులకు అధిపతి కుబేరుడు. యక్షుడు కామరూపాలు ధరిస్తారు యక్షులు. యక్షిణీ విద్య అంటారు. ఆ విద్య నేర్చుకుంటే ఏదైనా సరే తొందరగా వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది. కానీ విశేషం ఏంటంటే 10 రోజుల్లో వస్తుంది, 10 నిమిషాల్లో పోతుంది కూడా. యక్షమాయలన్నీ అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించిందే నిలబడుతుంది తప్ప ఏదో పిచ్చి పిచ్చి పూజలన్నీ చేసేసి, ఏదో ఉపాసనలు చేసేసి, తీవ్రమైన నిరాహార దీక్షలన్నీ చేసేసి, ఎవడి మీదో కష్టతో చేసినట్టు చేస్తే వస్తాయి, కొన్ని వస్తాయి, కానీ ప్రమాదకరంగా ఉంటాయి, పోతాయి, మనిషి బుద్ధిని పక్కదారి పట్టించేస్తాయి. ఇదే యక్షిణీ విద్యలు. వీటినే క్షుద్రారాధనలు అంటారు. ఖచ్చితంగా క్షుద్రదేవత ఆరాధనలు అంటే ఇవి. మనకి కరెంటు వాడుకున్నాం అనుకోండి, ప్రభుత్వం వరకు దరఖాస్తు పెట్టుకుని తీసుకుని దాన్ని కట్టాల్సిన రుసుము ఏదో కట్టి దాన్ని తీసుకుని వైరింగ్ చేసుకుని కనపడకుండా జాగ్రత్తగా వైరింగ్ చేసుకుని అంతా పెట్టుకుని మీటర్లు పెట్టుకుంటే స్విచ్ చేస్తే కరెంటు ఉంటే వెలుగుతుంది, లేకపోతే లేదు. కర్ణాటకలో అయితే కాస్త ఎక్కువ డబ్బులు కట్టాలి ఈ మధ్యన, ఆంధ్రాలో కొంచెం తక్కువ అంటున్నారు, నాకు అంత తెలియదు. బాగా విద్యుత్ రేట్లు పెంచారట కదా, నమశివాయ. అందుకని ఏదైనా పెంచినా తగ్గించినా అది కరెంటు ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈ ఏర్పాటు ఏమీ చేయకుండా కొందరు చేస్తారు, గమనించండి. వినాయక చవితికి పందిరేస్తారు రోడ్డు పక్కన. ఇక్కడ కాదు, మన దగ్గర ఆంధ్రాలో బాగా ఉంటాయి. దసరాకి పందిళ్ళు వేస్తారు, రోడ్డు పక్కనే అమ్మవారిని పెట్టేస్తారు, రోడ్డు పక్కనే వినాయకుడిని పెట్టేస్తారు. కానీ అమ్మవారు ఇంకా కొంచెం నయం, వినాయకుడు మరీ లోకువా, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. కరెంటు కావాలి కదా, పక్కనే పోల్ ఉంటుంది, దాని నుంచి వైర్ వచ్చి లాగేస్తాడు. ఇలాగా మాట్లాడకుండా ఎమ్మెల్యేని పిలిచి ఓపెనింగ్ చేయిస్తాడు. ఇదే ఈ దొంగ కరెంటు ఓపెనింగ్ అనమాట. ఆయన పెట్టుకుంటా, ఆయన చూసుకుంటానంటాడు, ఏం చూస్తాడో తెలియదు, అంతే. అటువంటిప్పుడే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, గమనించండి. సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల, దొంగ కరెంటు లాగడం వల్ల, అది ఎక్కడి నుంచో పెట్టేయడం వల్ల ఎవడో దాని మీద నీళ్లు పోసేసి వాన కురిసేసి నాన్న గొడవ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అదే కరెంటు సక్రమంగా లాక్కుంటే అలా జరగదు, ఈ దొంగతనంగా లాక్కుంటేనే జరుగుతుంది. ఈ క్షుద్రదేవత ఆరాధన మొత్తం దొంగ ఆరాధనే. నువ్వు ఆ తొందరగా పొందాలని చూస్తున్నావు. ఎందుకు ఆ తొందర? దేనికి పట్టే సమయం దానికి పడుతుంది. బిడ్డ కడుపులో పడింది అంటే బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. 3 నెలల్లో లాగేస్తానంటే అలాగా? అన్ని అవయవాలు ఉండవు. 3 నెలల్లో లాగితే 3 అవయవాలే ఉంటాయి, 4వ నెలలో లాగితే 4 అవయవాలే ఉంటాయి. అవి కూడా పూర్తిగా ఉండవు. నాకు అంత టైం లేదండి, మా వాడు ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి, 10 months గర్భంలో వేస్ట్ అయిపోతుందంటే, మహానుభావ నీకు నమస్కారం. తల్లి కడుపులో ఉన్న 10 నెలల్లో కూడా వేస్ట్ అయిపోతుందని ఆలోచిస్తున్నాడు. నిజానికి మొత్తం జీవితంలో ఏ శంక, ఏ భయం లేకుండా అద్భుతంగా గడిపింది ఏదైనా ఉంటే తల్లి కడుపులో మాత్రమే. మనం బయటకు వచ్చింది మొదలు అన్నీ బాధలే, అన్నీ భయాలే. మనం సుఖంగా ఉన్నాం ఎప్పుడున్నామంటే తల్లి కడుపులోనే ఉన్నాం. అప్పుడు మనం సుఖంగా ఉన్నామని మనకు తెలియదు. ఇక తర్వాత సుఖంగా ఎప్పుడు ఉంటామంటే శ్మశానంలో ఉన్నప్పుడు ఉంటాం, అది తెలియదు. అది తెలియదు, ఇది తెలియదు. నిజానికి అప్పుడే ఉండేది. మనిషి ఎప్పుడు సుఖపడతాడు అంటే పుట్టక ముందు, పోయిన తర్వాత. పుట్టిన తర్వాత సుఖం ఉండదు ఎప్పుడు. అందరికీ తెలుస్తూనే ఉంది. ఇక్కడ సుఖపడుతున్నామని మనం అనుకుంటున్నాం అంతే. సుఖం వెనకాల ఎన్నో దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. అంచేతనే ఇది చాలా కష్టపడి జాగ్రత్తగా పొందాలి. కానీ ఏదైనా సరే, శ్రమ అయినా సరే, హనుమంతుడు మనకు చెప్పబోతున్నది అదే. ఆయనకున్న అడిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వంతో ఏదైనా చేసేయచ్చు, నిమిషాల మీద సాధించవచ్చు. అలా చేయలేదు ఆయన. ఎలా చెయ్యాలో అలాగే చేశాడు. కింద పడించోట పడ్డాడు, మళ్ళీ చెయ్యాలనుకుని లేచాడు. అందుకే నేను పడను అని అనలేదు. పొరపాటు పడితే పడ్డాడు, మళ్ళీ తెలుసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు, తెలుసుకున్నాడు.
రాక్షసులు దెబ్బ కొడితే పడ్డాడు, అంతకు 2 రెట్లు కొట్టాడు. కానీ అసలు హనుమంతుడిని కొట్టడానికి వీలేదంటే కుదరదు, అటువంటి చట్టాలు ఏం లేవు ఇక్కడ. కొడతారు, వాళ్ళ రాజ్యానికి వచ్చా కొట్టరేమిటి, పడ్డాడు. అంటే మనం గ్రహించవలసింది ఏమిటంటే కార్యసాధన చెయ్యాలి అంటే ఓటమికి కూడా సిద్ధపడాలి. గెలిపే కావాలంటే కుదరదండి. ఎలాగైనా సరే నేను గెలవాల్సిందే అనబట్టి అక్రమాలు జరుగుతున్నాయి. నేను గెలిచినా గెలవకపోయినా నియోజకవర్గానికి సేవ చేయాలంటే అక్రమంగా గెలవాల్సిన అవసరం లేదండి. మనం గెలిస్తే మనం చేస్తాం, లేకపోతే ఎవడు గెలిస్తే వాడు చేస్తాడు. మనకే లేదుగా, నేను గెలిచి తీరాలి అంటే నీ దృష్టి సేవ మీద కాదు, నువ్వు గెలవడం మీద ఉంది. రాజకీయాలు ఎంత కుళ్ళిపోయో అర్థమవుతూనే ఉంది ఇక్కడ. అందుకే కుళ్ళిపోయాయి. హనుమంతుడికి అది లేదు. దీనికోసం ఎంత ప్రయత్నం చేయాలో అంతా నేను చేస్తాను, అవ్వడం అవ్వకపోవడం రామానుగ్రహం, నేనేం చేయలేను. ఇలాగే ఉండాలి మనం, ఆ ప్రయత్నం చేయాలి. అందుకని యక్షుడు కూడా ఉంటాడు ఈ పాలకుల్లో, లోకాన్ని పరిపాలించేవాళ్ళు. ఎందుకంటే కొంతమందికి ఆ బుద్ధులు చూస్తున్నాం కదా మనం, తొందరగా అయిపోవాలి. అందుకని యక్షుడు ఒకడు ఉంటాడు. దాంతోపాటు ఒక రాక్షసుడు ఉంటాడు, ప్రహేతి. వైశాఖ మాసానికి అధిపతి అయిన రాక్షసుడు ప్రహేతి. రాక్షసుడు ఎందుకు ఉంటాడు? రాక్షసులు లోకంలో లేరు, వాడి చలవే. లోకంలో ఎంతమంది రాక్షసులు లేరు, వాడి చలవే, వాడి ప్రభావం. అప్సరస్సులు ఉంటారు లోకంలో, అందానికే కాదు సుగుణానికి, నాట్యానికి, రకరకాల కళలకి, మాయల్లో ముంచడానికి, మాయల్లో పడ్డానికి 2 ఉంటాయి. అప్సరస్సులు అంటే మన మాయలో ముంచడం కాదు, వాళ్ళు పడతారు. ఇది విశ్వామిత్రుడిని ముంచేద్దామని వచ్చింది మేనక. అక్కడి నుంచి ఆవిడికి తగులుకుందిగా కూతురు పుట్టింది, ఇక్కడ వదిలేసి పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ కూతురుని రక్షించుకోవాల్సి వచ్చింది శకుంతల. రంభ విశ్వామిత్రుడిని తపస్సు భంగం చేద్దామని వచ్చింది. ఆయన ఈసారి పడలా, మేనక్కి పడ్డాడు, రంభకి పడలేదు. రాయి అవుతామని శపించాడు, చచ్చినట్టు 10,000 ఏళ్ళు రాయే బతికింది. అంచేది అప్సరస అయినంత మాత్రాన సుఖపడుతుందని ఏం లేదు, బాధపడుతుంది. అంచేది అప్సరసలు మన మాయలో పడేస్తారు, వాళ్ళు పడతారు. ఇప్పుడు వాడి ఇంట్లో వాడు జపం చేసుకుంటే పోయేదానికి ఒక్కోడు ఏం చేస్తాడంటే అరుగు మీద కూర్చొని చేస్తాడు. అప్పుడప్పుడు కళ్ళు మూస్తాడు, అప్పుడప్పుడు తెరుస్తాడు. కళ్ళు మూయడం ఎందుకంటే అవతల వాళ్ళని మాయలో పడేయడానికి, కళ్ళు తెరవడం ఎందుకంటే వీడు మాయలో పడ్డానికి. నువ్వు నిజంగా జపం చేస్తే కళ్ళు తెరిచే పని ఏముంది నీకు? ఎందుకు తెరుస్తున్నావు? ఎవడన్నా అట్టిపళ్ళు పెట్టాడేమో చూసుకోవాలి కదా. మా అట్టిపళ్ళు అయితే పర్వాలేదు, 500 నోటు పెట్టించాడేమో చూసుకోవాలి కదా. అప్పుడు కళ్ళకి అద్దుకుని లోపల వేసుకో, అంటే వీడి జపం 500 కోసం. అంతే దొంగ జపం చేసేవాడు అరుగు మీద కూర్చొని చేస్తున్నాడు అంటే వాడు అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు, అప్పుడప్పుడు మూస్తున్నాడంటే ఉద్దేశం ఏమిటంటే కళ్ళు ముయ్యడం అనేది మన్ని మాయ చేయడానికి, కళ్ళు తెరవడం అనేది వాడు మాయలో పడ్డానికి. ఇంకెందుకు? వాళ్ళు మన మాయ చేస్తున్నారంటే లేదు, వాళ్ళు కూడా మాయలో పడుతున్నారు. లోకమంతా ఇంతే విచిత్రం. మనం ఏదో చేసి ఎవన్నో మాయ చేసామంటాం, మనం కూడా పడ్డాం. అంచేతన రాక్షసులు ఉంటారు, అప్సరస్సులు ఉంటారు. పుంజిక స్థలాన్ని అప్సరస్సు ఉంది. అలాగే నారదగా దేవర్షి, నారదుడు అధిపతి వైశాఖ మాసానికి. లోకంలో కూడా దేవర్షులు లాంటి మనుషులు ఉన్నారు, మహాజ్ఞానులు, యోగులు, తత్వవేత్తలు, పీఠాధిపతులు, మహానుభావులు ఉన్నారు. చూస్తేనే పుణ్యం అనదగిన వాళ్ళు ఉన్నారు. గొప్ప జ్ఞానం, అసలు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు. వాళ్ళే దేవర్షులు, ఏ కోరిక ఉండదు. మనం పిలిస్తే వస్తారు, లేతే లేదంతే. ఏమండి పిలవలేదని అడగరు, పిలిస్తే వస్తారు, లేతే లేదంతే. ఏం ఆశించరు, ఇస్తే పుచ్చుకుంటారు, లేతే లేదు, అది కూడా ఆశించరు. కానీ జీవితం హాయిగా గడిపిస్తూ ఉంటారు. దేవర్షి. కచ్చనీరశ్చ, నాగజాతికి చెందినవాడు. ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, ఈ కచ్చనీరుడు వీళ్ళంతా నాగజాతి నాయకుడు. నాగులు, పాములు లాంటి మనుషులను చూస్తున్నాం కదా. పాము కంటే ఘోరమైన వాళ్ళని చూస్తున్నాం. పాముకి తలలోనే విషం ఉంటుంది, నిలువెల్లా విషం ఉన్న వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ. తల నుండు విషము ఫణికిని విలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనక నుండును నీ కలునకు నిలువెల్ల విషము గదరా సుమతే అన్నాడు భద్రభూపాలుడు బద్దెన్న సుమతి శతకంలో. తేలుకి తోకలో విషం ఉంటుంది, పాముకి తలలో విషం ఉంటుంది. దుర్మార్గుడు ఉంటాడు లోకంలో, వాడికి తల తోక లేదు, మొత్తం అంతా విషమే అన్నాడు. మనుషులు చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకుంటారంటే పాలకుల్లో నాగజాతి వాడు కూడా ఉన్నాడు. జీన్స్ ఎక్కడికి పోతాయి? నారద కచ్చనీరశ్చ. ఈ రకంగా ఈ 7గురు, ఒక ఋషి, ఒక దేవఋషి, ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, ఒక ద్వాదశాదిత్యుల్లో ఒకడు, అలాగే ఒక అప్సరస, ఒక నాగజాతి వాడు, ఈ 7గురు కలిసి పరిపాలిస్తారు.
ఆ రకంగా వైశాఖ మాసానికి ఉండే పరిపాలకుల్లో అప్సరసల్లో భాగంగా పుంజికస్థల కూడా ఉంది. కాబట్టి ఆవిడ అంశతో జన్మించినటువంటి అంజనాదేవికి ఆంజనేయ స్వామి పుట్టినటువంటి దాన్ని మనం వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉన్నాం. ఇది హనుమ జయంతి రహస్యం. ఇది ఎందుకోసం ప్రత్యేకంగా చెప్పడం అంటే, నాగులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, అప్సరస్సులు ఉన్నారు. లోకంలో అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. లోకంలో వీళ్ళు ఎందుకున్నారు అని అడిగే అధికారం నీకు లేదు. వేడి లేదా, చలి లేదా, ఇవన్నీ ఎందుకున్నాయి? అలాగే మనుషుల్లో కూడా తేడా ఉన్నవాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. కానీ లోకం ఎలా ఉంది ఏమిటని ఏడుస్తూ కూర్చోకూడదు. ఇక్కడ లోకం అలాగే ఉంటుంది, కానీ నిన్ను అలా ఉండమని చెప్పలేదు కదా. కలియుగం ఇలా ఉంటుంది, ఇంత అక్రమంగా ఉంటుంది, మనుషులు దుర్మార్గంగా ఉంటారని చెప్పారు. నిన్ను ఉండమని చెప్పలేదు. నువ్వు తప్పించుకోవచ్చు, నువ్వు ఉండొచ్చు, నువ్వు మంచివాడిగానే ఉండొచ్చు. ఆ చెడ్డ వాతావరణం నుంచే మనల్ని మనం వేరు చేసుకుంటే ఉండొచ్చు. అందుకే హనుమంతుడు తల్లి ఆ వానరుల వాతావరణం నుంచి దూరం చేసి హనుమంతుణ్ణి మహర్షుల మధ్యలో పెంచింది. వానరుల మధ్యలో ఉంటే వాలి, సుగ్రీవుడు, అంగదుడు లాగే ఉండేవారు. వాలి పూర్తిగా దుర్మార్గుడు, సుగ్రీవుడు సగం, మరి సన్మార్గుడు అనాలనేం, దుర్మార్గుడు అనలేం, సగం. వాడికి రకరకాల చేపల్యాలు ఉన్నాయి. ఇక అంగదుడు అంటావా, తండ్రి చనిపోబట్టి గత్యంతరం లేక సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు తప్పితే ఎప్పటికప్పుడు సుగ్రీవుడిని వేసేద్దామని చూసేవాడు. అంత కోపం ఉంటుంది వాడికి. ఇవన్నీ ఎందులో ఈ మొత్తం కోతుల్లో హనుమంతుడు తప్పితే చాలా స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడు ఎవడో కనపడ్డాడు. ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అంటే, వాళ్ళ అమ్మ అంజనాదేవి ఆయన్ని మహర్షుల మధ్యలో పెంచింది. ఇక్కడుంటే వీడు తిన్నగా ఉన్నాడు, కోతి వేషాలు వేస్తాడు అని పెంచింది. అందుకని హనుమంతుని బాల్యం